దగ్గర దగ్గర 2 years తర్వాత అయితే కేక్ కోపిస్తున్నాము మా సార్కి. అసలు మ్యాటర్ ఏంటంటే మా సార్ చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ ఇండిపెండెన్స్ డే మా సార్ బర్త్డే రెండు ఒకే రోజు వస్తాయి, August 15th. మా సార్కి అయితే సంవత్సరం కేక్ కోపిస్తా వచ్చినాము. పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం తప్ప అప్పట్లో కొంచెం బిజీగా ఉండిపోయి కేక్ అయితే కోపిలేదు. అందుకే సంవత్సరం అందరం మాట్లాడుకుని కేక్ అయితే కోపించాము. ఇప్పుడు కూడా చాలా మంది అయితే రావాలా, కొంతమంది స్టడీ పరంగా దూరంగా, కొంతమంది జాబ్ చేస్తా దూరంగా అయితే ఉండిపోయినారు, రాలేకపోయినారు. లేకపోతే చాలా మంది అయితే వచ్చేవాళ్ళు. మేము అందరం ఈ సార్ దగ్గర చదువుకున్న వాళ్ళమే. మాకందరికి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ట్యూషన్ చెప్పిన సారు. ఈ సార్ దగ్గర చదువుకోవడం వల్ల మేమందరం ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాము. మేము ఒక్కరమే కాదు మామ, చాలా మంది అంటే చాలా మంది మా సార్ దగ్గర చదువుకోవడం వల్ల ఒక్కొక్కరు మంచి స్టేజ్ లో అయితే ఉన్నారు. కొంతమంది జాబ్ చేస్తా, కొంతమంది బిజినెస్ చేస్తా బాగున్నారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయంటే చాలు మామ, మా సార్ అయితే ఒక్కొక్కసారి 3 పూట్ల, ఒక్కొక్కసారి 4 పూట్ల పెడతా వచ్చిన ట్యూషన్ అయితే. మార్నింగ్ 6 కి, దాని తర్వాత 9 కి, ఆఫ్టర్నూన్ 2 కి, ఈవినింగ్ 5 కి అట్లా 4 పూట్ల ట్యూషన్ పెడతా వచ్చి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ మంచి మార్కులతో పాస్ చేయించారు మా సార్ మాకందరికి. మా సార్ ఒక్కరే కాకుండా 2-3 సార్లు అయితే ఉన్నారు మాకు ట్యూషన్ లో. ఒక తెలుగు చెప్తా, ఒకరు హిందీ చెప్తా వచ్చినారు. మా సార్ వాళ్ళందరూ వాళ్ళ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే మంచి మార్కులతో అయితే పాస్ అయినాము మేమందరము. మా సార్ లాంటి వాళ్ళు మీకు కూడా ఉంటే మర్చిపోకుండా వాళ్ళకి ట్యాగ్ చేయండి మామ. ఇంక తెచ్చిన కేక్ ని పీసులుగా కోసి పిల్లకాయలకి పంచి మేము కూడా తినేసాము కూర్చొని అక్కడే. ఇంకా అలా కాసేపు కూర్చొని మేమందరం మా సార్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాము పాత విషయాలన్నీ. అంతలోపల మా సార్ అయితే మాకందరికి జ్యూస్ అయితే తెప్పించినాడు. ఇంకా ఆ జ్యూస్ తాగేసి కొంచెంసేపు సార్ తో మాట్లాడుకొని కొన్ని ఫోటోలు అయితే తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. ఓకే మరి ఉంటాను.